హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను అరవింద్. వెల్కమ్ బ్యాక్ టు జర్నీ విత్ అరవింద్. కుకే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం. ఈరోజు మనం కుకే సుబ్రహ్మణ్య టెంపుల్ గురించి తెలుసుకుందాం. కుకే సుబ్రహ్మణ్య టెంపుల్ ఎక్కడ ఉంది, ఆలయ చరిత్ర, ఎలా చేరుకోవాలి, ఎక్కడ ఉండాలి, కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. కుకే సుబ్రహ్మణ్య క్షేత్రం కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో ఉంది. దేవస్థానం వెనక వైపు కుమార పర్వతం ఉంటుంది. ఈ దేవస్థానాన్ని పడగ విప్పి కాస్తున్న శేష పర్వతం వల్లే ఉంటుంది. ఆలయం చుట్టూ కొండలు, జలపాతాలు ఉండడం వలన ఈ ప్రదేశం మరింత అద్భుతంగా ఉంటుంది. సుబ్రహ్మణ్య అనే గ్రామం పూర్వం కుక్కే పేరుతో పిలువబడేది. అందుకే ఈ క్షేత్రాన్ని కుకే సుబ్రహ్మణ్య క్షేత్రం అని అంటారు. ఈ దేవాలయం అనేక ప్రాచీన పుస్తకాల్లో ప్రస్తావించబడింది. కర్ణాటక రాష్ట్రంలో 3 ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉండగా వాటిలో ఆది క్షేత్రంగా కుకే సుబ్రహ్మణ్య క్షేత్రం, మధ్య క్షేత్రంగా ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం, అంత్యక్షేత్రంగా నాగలమడక సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉన్నాయి. ఈ 3 కర్ణాటకలో వెలిసిన సుబ్రహ్మణ్యుని అద్భుతమైన క్షేత్రాలు. విశేషం ఏమిటంటే ఈ 3 కలిపితే ఒక సర్పాకారం ఏర్పడుతుంది. ఈ 3 క్షేత్రాల్లో మొదటిది అయిన కుకే సుబ్రహ్మణ్య క్షేత్ర విశేషాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చేరుకోవాలి అంటే బెంగళూరుకి రావాలి. హైదరాబాద్ నుండి బెంగళూరుకి ట్రైన్స్ మరియు బస్సెస్ చాలా ఉన్నాయి కాబట్టి మీరు బెంగళూరు ఈజీగా చేరుకోవచ్చు. బెంగళూరు చేరుకున్న తర్వాత మీకు కెంపగౌడ బస్ స్టాండ్ నుండి కుకే సుబ్రహ్మణ్య క్షేత్రానికి పొద్దున 8 గంటల నుండే బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. మీరు అక్కడ మార్నింగ్ బస్ ఎక్కారంటే సాయంత్రం వరకల్లా కుకే సుబ్రహ్మణ్యానికి చేరుకుంటారు. కుకే సుబ్రహ్మణ్య క్షేత్రం అతి పురాతనమైన మరియు అతి శక్తివంతమైన ఆలయం. ఇక్కడ టెంపుల్కి సంబంధించిన రూమ్స్ మరియు ప్రైవేట్ హోటల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. పశ్చిమ కనుమలలో దక్షిణ కర్ణాటక జిల్లా కుమారగిరి ప్రాంతం దట్టమైన అడవుల మధ్యలో ధారా నది తీరాన కుకే అనే ఒక చిన్న గ్రామం. ఇక్కడ వెలసిన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్వామి విగ్రహం పడగ విప్పి కాపు కాస్తున్న 6 సర్పాల కాలనాగు వలె ఉంటుంది. శంకరాచార్యులు తన దిగ్విజయ ధర్మయాత్రలో ఈ క్షేత్రంలో కొంతకాలం గడిపినట్టు శంకర విజయంలో తెలియజేశారు. ఎలా దర్శించుకోవాలి? ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యుని దర్శనానికి ముందు భక్తులు పవిత్ర ధారా నదిలో స్నానం చేసి దర్శనానికి రావడం ఆనవాయితీగా వస్తోంది. కుకే సుబ్రహ్మణ్య స్వామి గుడిలో నాగదేవత ఎప్పుడు కొలువై ఉంటుంది అని ప్రగాఢ విశ్వాసం. నాగదేవత పరిహారం చేయించుకొని మహిమాన్వితమైన కుకే సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహాన్ని పొందుతారు. ఇక్కడ కుకే సుబ్రహ్మణ్య స్వామి వారి గుడి నాగ పరిహారములకు చాలా ప్రసిద్ధమైనది. ఇక్కడ ప్రధానంగా సర్పహత్యాదోషం, ఆశ్లేష బలిపూజ మరియు నాగ ప్రతిష్ఠ పూజలు చాలా నిష్టగా నిర్వహిస్తారు. ఇక్కడ నాగదోష పరిహారాలు చేసుకుంటే వారి జీవితంలో కష్టాలు ఉండవని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. పూర్వం తారకాసురుడు, శూరపద్మాసురు అనే
అసురులను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన శక్తి ఆయుధంతో సంహరించాడు. తన ఆయుధాన్ని ఇక్కడే ధారా నదిలో శుభ్రపరుచుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ పర్వత శ్రేణుల్లో కార్తికేయుడు ఇంద్రకుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. వాసుకి కోరికపై ఈ ప్రదేశంలో కార్తికేయుడు వెలిసినందున ఈ క్షేత్రం ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ డ్రెస్ కోడ్ అమలు చేస్తున్నారు. మగవారు షర్ట్ ధరించకూడదు, ఆడవారు శారీస్ మరియు చుడీదార్లోనే వెళ్ళాలి. ప్రధాన ఆలయంలోకి ఎంటర్ అవగానే ముందుగా మనకు సంపుట నరసింహస్వామి ఆలయం కనిపిస్తుంది. కొన్ని వందల సంవత్సరాల నుంచి నారసింహ శక్తి ఇక్కడ ఉంది అని చెప్తారు. మీరు ఈ టెంపుల్కి వెళితే కంపల్సరీగా నారసింహస్వామిని దర్శనం చేసుకోండి. ఈ ఆలయానికి వెనకాల ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది. ఆది సుబ్రహ్మణ్యం టెంపుల్ అతి పురాతనమైన ఆలయం. ఇక్కడ స్వామివారు పుట్ట రూపంలో దర్శనం ఇస్తారు. ప్రసాదంగా పుట్టమన్నును ఇస్తారు. మొదట ఆది సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్న తర్వాతే ప్రధాన ఆలయాన్ని దర్శించుకోవాలని ఇక్కడి వారు చెప్తారు. స్వామి దర్శనానికి ఆలయం వెనుక తలుపు నుంచి భక్తులు గుడి ప్రాంగణానికి చేరుకొని మూల విరాట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. మూల విరాట్టు ముఖ్య ద్వారానికి మధ్య వెండి తాపడం గరుడ స్తంభం ఉంటుంది. దీని లోపల నివాసం ఉండే వాసుకి సర్పం ఊపిరి నుంచి వచ్చే విషకీలల ప్రభావం నుంచి భక్తులను కవచంలా కాపాడడానికి ఈ గరుడ స్తంభం ప్రతిష్ఠించినట్లుగా తెలుస్తోంది. గరుడ స్తంభం తర్వాత బాహ్య అంతర సుబ్రహ్మణ్య మందిరాలు ఉంటాయి. గుడికి సరిగ్గా మధ్యలో ఎత్తైన పీఠం ఉంటుంది. ఆ పీఠం పై భాగంలో సుబ్రహ్మణ్య వాసుకీల విగ్రహాలు, ఈ క్రింది భాగంలో 6 తలల శేషనాగు విగ్రహం ఉంటాయి. ఈ స్తంభం దగ్గర నుండే మనం స్వామివారిని దర్శనం చేసుకోవాలి. ఇక్కడ మూల విరాటుని గమనిస్తే కింద ఆదిశేషుడు, ఆ పైన వాసుకి, ఆ పైన సుబ్రహ్మణ్య స్వామి మయూర వాహనంపై దర్శనమిస్తాడు. వాసుకి విగ్రహం నుండి విషజ్వాలలు బయటికి వస్తూ ఉంటాయంట. ఇక్కడ గర్భగుడి ఒక గుహలా ఉంటుంది. ఈ విషజ్వాలను న్యూట్రలైజ్ చేయడానికి గరుడ స్తంభాన్ని ప్రతిష్ఠించారని ఇక్కడి వారు చెబుతారు. ఈ క్షేత్రంలో దర్శించుకోవాల్సిన మరో ముఖ్యమైన ప్రదేశం బిలద్వార గుహ. ఆలయం బయటకు రాగానే మీకు 2 రథాలు కనిపిస్తాయి. పెద్దదాని బ్రహ్మరథం, చిన్న రథాన్ని పంచమీ రథం అని పిలుస్తారు. ఈ బ్రహ్మరథంపై కుమారస్వామిని సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఊరేగిస్తారు. ఎంతో వైభవంగా జరుగుతుంది ఈ ఊరేగింపు. ఆ సమయంలో ఒక గరుడ పక్షి వచ్చి ఆ రథం చుట్టూ ప్రదక్షిణ చేసి వెళ్ళిపోతుందని ఇక్కడి వారు చెప్తారు. మళ్ళీ సంవత్సరం వరకు రాదని, ఇప్పటికీ అలాగే జరుగుతుందని ఇక్కడి వారు చెప్తారు. ఈ ఆలయంలో రోజు జరిగే సర్పదోష పూజలలో ఆశ్లేష బలి, సర్ప సంస్కారాలు అతి ముఖ్యమైనవి. ఈ పూజలు జరిపించుకుంటే నాగదోషం, కాల సర్పదోషం, కుజదోషం నుంచి భక్తులకు సుబ్రహ్మణ్య స్వామి రక్షిస్తాడని విశ్వాసం. శ్రావణ, కార్తీక, మార్గశిర మాసాలు, సుబ్రహ్మణ్య షష్ఠి, నాగపంచమి, ఆడి కృత్తిక వంటి విశేష రోజుల్లో ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. కుకే సుబ్రహ్మణ్య క్షేత్రానికి ఏడాది పొడవునా భక్తుల తాకిడి ఉన్నప్పటికీ విశేష రోజుల్లో ఈ సంఖ్య రెట్టింపు అవుతుంది. ఈ క్షేత్రంలో కుకే సుబ్రహ్మణ్య దేవస్థానంలో జరిగే అతిపెద్ద కాలసర్ప దోష పూజ ఈ ఆశ్లేష బలి పూజ. సుబ్రహ్మణ్య స్వామి కాలసర్ప దోషము, కుజదోషాల నుండి భక్తులను రక్షిస్తాడు. ఆశ్లేష బలి పూజ ప్రతి నెల ఆశ్లేష నక్షత్ర దినాల్లో జరపబడుతుంది. ఈ పూజ 2 సమయాల్లో జరిపిస్తారు. మొదటిది 7 గంటలకు, రెండవది 9 గంటల 15 నిమిషాలకు. ఒక్కసారి మళ్ళీ చెక్ చేసుకోండి ఈ టైమింగ్స్. నాకు తెలిసి ఇది, లేదంటే చేంజ్ అయ్యి కూడా ఉండవచ్చు. సర్ప సంస్కార సర్పదోష పూజలు. సర్పదోషము నుండి విముక్తి పొందడానికి భక్తులు ఈ పూజను చేస్తారు. ఒక వ్యక్తి ఈ జన్మలో కానీ లేదా గత జన్మలో కానీ తెలిసి కానీ తెలియక కానీ పలు విధములలో ఈ సర్పదోష బాధగ్రస్తుడు అయ్యే అవకాశం ఉంది. సర్పదోష బాధితులకు
పండితులు ఈ సర్పదోష నివారణ పూజను విముక్తి మార్గంగా సూచిస్తారు. ఈ పూజను ఒక వ్యక్తి కానీ తన కుటుంబంతో కానీ లేదా పూజారి గారి ఆధ్వర్యంలో కానీ చేయవచ్చని ఇక్కడ చెప్తారు. సర్ప సంస్కార పూజ చేయదలిచిన భక్తులు 2 రోజులు సుబ్రహ్మణ్య సన్నిధిలో ఉండవలెను. ఈ పూజ ప్రారంభం నుండి ముగించే వరకు దేవస్థానం వారు ఇచ్చే ఆహారాన్ని మాత్రమే భుజించాలి. ఏదో తెలియని కారణాల వల్ల వివాహం ఆలస్యం కావడం, సంతానం లేకపోవడం, ఆర్థిక స్థిరత్వం లేకపోవడం వంటి సమస్యలకు కారణమైన నాగ సర్పదోషాలను పోగొట్టుకోవడానికి కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని తప్పకుండా దర్శించుకోవాలని ఇక్కడి వారు చెప్తారు. ఆలయం వెనకాల అద్భుతమైన ఒక పర్వతం ఉంది. ఆ పర్వతాన్ని కుమార పర్వతం అని పిలుస్తారు. టోటల్గా ఈ పర్వతము 3 భాగాలుగా ఉంటుంది. మొదటిది శేష పర్వతము, రెండవది కుమార పర్వతము, మూడవది సిద్ధ పర్వతము. కుమార పర్వతం వరకు 18 కిలోమీటర్ల స్ట్రెచ్ ట్రెక్కింగ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు చేస్తారు. దాని తర్వాతే మొదలవుతుంది సిద్ధ పర్వతం. అక్కడ సిద్ధులు మహర్షులు తపస్సులో ఉన్నారని ఇప్పటికీ చెప్తారు. అందుకే అక్కడికి ఎవరు వెళ్ళవద్దని చెబుతారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమః. మరిన్ని విశేషాలతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు భారత్ మాతా కీ జై. జై హింద్.